జరుగుతుందని. కానీ మనం అర్థం చేయాలి, దేవుని కృప లేకుండా మన జీవితంలో ఏది జరగదు. నిజానికి ఇవన్నీ మనకు ఆయన ఇచ్చే పరీక్షలు. మన జీవితంలో ఏదైనా ఒక మేలును, ఒక విజయాన్ని ఆయన ఇస్తూ ఉన్నారంటే అది మనకు నిజంగా ఒక పరీక్ష. ఎందుకనంటే ఆ విజయాన్ని పొందిన మనము ఎలా ప్రవర్తిస్తాం, ఆ మేలును పొందిన మనము ఎలా నడుచుకుంటాం, ఈ దేన్ని బట్టి అతిశయిస్తాం? మన సమర్థతను బట్టా, లేకుంటే మన దేవుని సామర్థ్యతను బట్టా? కొన్ని మన జీవితంలో దేవుడు మనతో చేయిస్తూ ఉన్నారు. ఎప్పుడు మనం అనుకోవద్దు ఇది మన వల్ల జరుగుతుంది అని.